నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలు, కథనాలు, వాటిపై వార్తా విశ్లేషణను మనం చూద్దాం. ఇక ముందుగా ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, ఈనాడులో ప్రత్యేక సాయం చేయండి అంటే ఏపీకి సంబంధించినటువంటి అంశాలు. ప్రత్యేక సాయం చేయండి, ఏపీని ఆదుకోండి, ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు వినతి. అమరావతి పోలవరం గాడిన పెట్టడంలో సహకరించినందుకు ధన్యవాదాలు. అల్సెర్లార్ మిత్తల్ ఉక్కు పరిశ్రమకు ముడి ఖనిజం లభ్యమయ్యేలా చూడాలని విన్నపం. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, కుమారస్వామి, అశ్విని వైష్ణవులతో భేటీ అయినటువంటి అంశాలని మనం ప్రధానంగా చూడవచ్చు. అలాగే మాజీ ప్రధాని దివంగత నేత వాజ్పేయి సమాధి వద్ద నివాళులర్పిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ఒక అంశాన్ని కూడా మనం ఈనాడులో చూడవచ్చు. ఇక ప్లాట్ల క్రమబద్ధీకరణకు పచ్చజెండా. ఎల్ఆర్ఎస్లో 14,000 పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి మార్గదర్శకాలు అంటూ ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం చూడవచ్చు. ఇక ఆధారాల ధ్వంసంలోనూ ఘనుడు. సమాచారం అంతా చెరిపేసి ల్యాప్టాప్ అప్పగించిన గనుల శాఖ మాజీ కార్యదర్శి వెంకటరెడ్డి గురించి ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. వాతావరణ మార్పులు పెను సవాళ్ళు, దీర్ఘకాలిక చర్యలతోనే నష్ట నివారణ అంటూ వాతావరణ నిపుణులు హెచ్చరిక చేసినటువంటి ఒక అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, ఆంధ్రజ్యోతిలో ప్రధానితో నరేంద్ర మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయినటువంటి అంశాలని ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. ప్రత్యేక సాయంతో ఆదుకోండి, స్వర్ణాంధ్రకు చేయూతనివ్వండి, మోదీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి. ఏపీ విజన్ డాక్యుమెంటును ప్రధానికి అందజేత. 5 ఏళ్ల రెవెన్యూ లోటు గ్రాంట్ను జగన్ సర్కార్ 3 ఏళ్లలోనే వాడేసింది. 94 కేంద్ర పథకాల నిధులు దారి మళ్లించారు. మెట్టల్ స్టీల్ ప్లాంట్కు ముడి ఖనిజం ఇవ్వండి, సీఎం విన్నపాలు. అలాగే పోలవరం, అమరావతికి నిధులు ఇచ్చినందుకు ప్రధానికి ధన్యవాదాలు. వచ్చే నెలలో మోదీ రాష్ట్ర పర్యటనపై చర్చ. అమిత్ షా, నిర్మలా సీతారామన్, నడ్డా, కుమారస్వామి, అశ్విని వైష్ణవ్తో వేరువేరుగా భేటీ అయినటువంటి అంశాలను కూడా మనం చూడవచ్చు. ఇక నవ్యాంధ్రలో నవశకం, ఏపీ వైపు సౌదీ చూపు అంటూ ఒక ఆసక్తికర కథనాన్ని అయితే మనం చూడవచ్చు. 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడికి 10 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమకు అయితే మాత్రం ఏర్పాటు చేయడానికి సౌదీ పెట్టుబడి అంటూ ఒక అంశాన్ని మనం చూడవచ్చు. ఇక శ్రీతేజ కుటుంబానికి 2 కోట్ల రూపాయల సాయం. అల్లు అర్జున్ 1 కోటి, నిర్మాతలు 50 లక్షలు, దర్శకుడు సుకుమార్ 50 లక్షలు నిన్న కిమ్స్కి వెళ్ళి అందజేసినటువంటి ఒక అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇంకా మరో దినపత్రిక సాక్షి విషయానికి వస్తే, బిల్లులు బగబగ. గతంలో 150 నుంచి 250 దాటిని ఇంటికి ఏకంగా 5,000 రూపాయలు అపరాధ రుసుముతో ముక్కుపిండి మరీ వసూలు. వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుందని చెప్పేసి విద్యుత్ బిల్లులకు సంబంధించినటువంటి అంశాన్ని మనం సాక్షి దినపత్రికలు చూడవచ్చు. నేరాజనం. అభిమాన నేతను చూసేందుకు తరలివచ్చిన పల్లె ప్రజానికం. తాతిరెడ్డిపల్లి రామాలయ విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న వైఎస్ జగన్ కడప జిల్లాకు సంబంధించినటువంటి అంశాలని మనం చూడవచ్చు. ఇక వాజ్పేయికి ఘన నివాళి. సైదవ్ అటల్ వద్ద నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యం అంటూ చంద్రబాబు నాయుడు మోదీకి సంబంధించినటువంటి అంశం. అలాగే సినీ నటుడు అల్లు అర్జున్ ఆయన సినిమాకు సంబంధించి పుష్ప 2కు సంబంధించి సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాట్లో ఒక మహిళ మృతి చెంది ఆ కుటుంబానికి అయితే మాత్రం 2 కోట్ల రూపాయల పరిహారం అందజేసినటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. రైతుకు దక్కాల్సిన సొమ్ములో 30% తినేస్తున్నారు, తేమ శాతం పేరిట ఆగని దోపిడీ అంటూ వడ్ల కొనుగోలు వ్యవహారంలో జరుగుతున్నటువంటి అక్రమాల గురించి మనం సాక్షిలో చూడవచ్చు. అవి ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఇక తెలంగాణ విషయానికి వస్తే, రియల్ మూసీ పునరుజ్జీవం కాదు, కమర్షియల్ కోపం అంటూ ఒక ఆసక్తికరమైనటువంటి కథనాన్ని మనం నమస్తే తెలంగాణ చూడవచ్చు. రియల్ ఎస్టేట్ కోసం సర్కారు ప్రణాళికలు, వరల్డ్ బ్యాంకు ఇచ్చిన పీపీఆర్తో గుట్టురట్టు అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. ఏ పనికైనా లంచమే అంటూ ఒక కథనాన్ని ప్రచురించారు. జైల్లో పెట్టించి సీఎం పైశాచికానందం పొందారంటూ లగచర్ల ఘటనకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక తెలంగాణ విషయానికి వస్తే, ఆంధ్రజ్యోతిలో అయితే మాత్రం 2 కోట్ల రూపాయల సాయం. శ్రీతేజ కుటుంబానికి అల్లు అర్జున్ 1 కోటి, నిర్మాతలు 50 లక్షలు, దర్శకులు 50 లక్షల రూపాయలు. ఇక కర్మ కర్త క్రియ కేటీఆర్, ఆయన ఆదేశాలతోనే నిధులు మళ్లింపు అంటూ ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో జరిగినటువంటి అంశాలని ఆసక్తికరంగా ప్రచురించింది. ఇక ప్రజాపాలన బేష్ అంటూ తెలంగాణ ప్రజాపాలనపై రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని
మనం చూడవచ్చు. ఇక తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు, సోషల్ మీడియాలో పోస్టులపై పోలీసులు హెచ్చరికలు, అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగిందంటూ ప్రచారం, ప్రజల్ని అపోలకు గురిచేసేలా వీడియోలు, ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారంటూ పోలీసులు అయితే మాత్రం హెచ్చరికలు జారీ చేశారు. ఇక తుమ్మిడి హట్టికే దిగువన ప్రాణహిత బ్యారేజీ 12 కిలోమీటర్ల దూరంలోని బోరేపల్లి వద్ద అనువైన స్థలం ఉన్నట్లుగా గుర్తింపు అంటూ ఇక ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని చూడవచ్చు. ఇక తక్కువ ధరకే ఇసుక, ఉక్కు, సిమెంట్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వ నిర్ణయం. ఇక ఉక్కు, సిమెంట్ ధరలపై కంపెనీలతో చర్చించి రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పరిధిలో ఇసుక లభ్యత 500 మండలాల్లో నమూనా ఇళ్ల నిర్మాణం ఇప్పటి వరకు 80.5 లక్షల దరఖాస్తులు, గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధికం అంటూ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక ఈనాడు విషయానికి వస్తే ఒప్పందాల్లో ఉల్లంఘనల గుర్తింపు, ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తులో ఏసీబీ అయితే దూకుడు, ఐఏఎస్ అధికారి దానకిషోర్ నుంచి కీలకమైనటువంటి వివరాలు సేకరించినట్టు తెలుస్తుంది. తొలుత బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ను నోటీసులు ఇచ్చే అవకాశం, ఇక దేవాదుల ఎప్పటికీ పూర్తయ్యానో అంటూ మరొక ఆసక్తికరమైన కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక ఈనాడు తెలంగాణ విషయానికి వస్తే సాగు రైతుకే భరోసా, రైతు భరోసా పథకం కేబినెట్ సబ్ కమిటీ మార్గదర్శకాలు సిద్ధం, పెట్టుబడి సాయం కోసం 7 ఎకరాల సీలింగ్ విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోపక్క ఇళ్ల కేటాయింపులో దళిత, గిరిజన, క్రైస్తవులకు ప్రాధాన్యత అంటూ మరో ఇందిరమ్మిళ్ల గురించి ఒక ఆసక్తికరమైనటువంటి కథను చూడవచ్చు. తెలుగు మాధ్యమంలో చెప్పేదెవరు, మాతృభాషలో ఉన్నత విద్య బోధించాలన్న కేంద్ర సిఫార్సులపై రాష్ట్ర విద్యాశాఖ తర్జన భర్జన అంటూ మరో కథనాన్ని మనం చూడవచ్చు.